భక్తులారా, ప్రియమిత్రులారా, మనం శివానందలహరిలోని తర్వాతి శ్లోకమైన 76వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఇక్కడ ఏమీ లేదు, శంకర్లు జన్మ సాఫల్యం ఎలా పొందాలి అన్నది ఈ శ్లోకంలో వివరించారు. చాలా సింపుల్గా ఉంది శ్లోకం. ముందు శ్లోకాన్ని చదువుకుందాం. భక్తిర్మహేశ పదపుష్కరమా వసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మస్యమఖిలం సఫలం చ నాన్యత్. పదవిభాగం చూద్దాం. భక్తి అంటే భక్తి. మహేశ పద పుష్కరం. మహేశ అంటే పరమశివుని యొక్క, పద అంటే పాదములు అనే, పుష్కరం అంటే ఆకాశాన్ని, ఆవసంతి ఆశ్రయించి ఉన్నదై, కాదంబిని ప్లస్ ఇవ అంటే మేఘమాల. కాదంబరి అంటే మేఘమాల అంటన్నమాట. మేఘమాల వలె పరితోష వర్షం అంటే ఆనంద వర్షాన్ని కురుస్తుందిట. యస్య ఏ అతడి యొక్క, లేకపోతే ఏ పురుషుడి యొక్క మనస్తటాకః మనస్సు అనే చెరువు సంపూరిత ఆ వర్షంతో నిండింపబడుతుందో, భవతి అవుతుందో, తత్ ఆ పురుషుని యొక్క జన్మ ఆరు పుట్టుక, సస్యం పైరు, అఖిలం సర్వమును, సఫలం ఫలవంతమైనది అవుతుంది, చ మరియు నా ప్లస్ అన్యత్ ఇతరమైనది కాదు అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు శంకర్లు? మన భగవత్పరమైన భక్తిని ఒక మేఘంతో పోలుస్తున్నారండి. భక్తి అనేది ఒక మేఘం, ఈశ్వర పాదము అనే ఆకాశంలో అది విహారం చేస్తూ ఉంటారు. ఆ భక్తి మేఘం ఆనందం పొంది మేఘాలు వర్షాన్ని ఇస్తాయి కదండి. అలాగే ఆ భక్తి అనే మేఘంట ఆనందంతో వర్షం కురిపిస్తుంటండి. ఆ ఆనంద వర్షంతో ఏ చెరువు అయితే, ఈ చెరువులు కెనాల్స్ అన్నీ నిండిది ఎలాగండి, నదిలో అన్ని పైన నుంచి వర్షం నుంచే కదా. సో ఆ భక్తి అనే మేఘం ఆనంద వర్షాన్ని కురిపించినప్పుడు చెరువు నిండుతుంట. ఎప్పుడు కురిపిస్తుంది? పాదాలు అనే ఆకాశంలో విహరిస్తూ ఉంటే దానికి వచ్చిన ఆనందంతో అది వర్షంలాగా వర్షిస్తుంటాం. ఆ వర్షంతో చెరువు నిండుతుంది. అలా ఎవరి మనస్సు అనే ఆ చెరువు, మనస్సునేమో చెరువుతో పోల్చారు. ఎవరి మనస్సు అయితే ఆ ఆనంద వర్షంతో నిండుతుందో వారికి ఇంకేముందండి, జన్మ సాఫల్యం అయిపోయినట్టుకే, జన్మ సార్థకత వచ్చేసినట్టు. ఎంత బాగానో చెప్పారు కదండి. అర్థమైంది కదా మీకు? శంకర్ భగవత్పాదులు ఏం చెప్పారు? భక్తిని మేఘంగా వర్ణించారండి. మేఘం ఆకాశంలో ఉండి వర్షం కురిపిస్తుంది. అలాగే ఈ భక్తి అన్నది భగవంతుని పాదంలో ఉండి, ఇది మన భక్తి ఏమో మేఘల్లా విహరిస్తూ ఉంటేంట అమిత ఆనందం వస్తుంట. ఆ ఆనందంతో తెలియకుండా ఆనంద వర్షం తాదాత్మ్యం చెందేమనుకోండి, ఆనందం వస్తుంది కదా. అదే శంకర్లు చెప్తున్నారు. ఆ తాదాత్మ్యంతో అది ఆనంద వర్షం కురిస్తే మన మనస్సు ఆనందంతో నిండుకుంటుంది కదండి. ఆ నీటితో నిండుకుంటే అప్పుడు ఇంకా అంతకన్నా ఏముందండి. ఆ తాదాత్మ్యం చదివినప్పుడు ఇంకా పరమశివుడు తప్పక అనుగ్రహించి మనకి మోక్షం ఇస్తారు అని చెప్తున్నది. ఓకే. ఆనంద ప్రాప్తి వల్లనే జన్మ సాఫల్యం కలుగుతుంది అని శంకర్లు చెప్తున్నారు. మనం ఆ భక్తిని తాదాత్మ్య భక్తిలోకి మార్చుకుందామండి. మనకున్న భక్తిని ఏ పని చేసినా, ఒక స్తోత్రం చదివినా, ఒక పారాయణ చేసినా, ఇంటిలో పూజ చేసినా, ఏదైనా మనస్సుని టోటల్లీ భక్తితో తాదాత్మ్యం, భగవంతునితో తాదాత్మ్యం చెంది మన భక్తిని
మేఘంగా అతనికి తాదాత్మ్యంతో అతనికి సమర్పిస్తే ఆకపత్తి మనని అనుగ్రహిస్తాడు. అంటే మనకి ఎప్పుడైతే పరమేశ్వరుడి యొక్క చరణారవింద భజన వల్ల కలిగి ఆనందం లభిస్తుంది కదండి. మనము తెలియకుండానే అందులో తాదాత్మ్యం చెందిపోతాం. అదే నిజమైన ఆనందం అంటున్నారు శంకరాచార్యులు వాళ్ళు. తర్వాత మిగతా ఆనందాలు క్షణికంగా వచ్చివి, అవి పర్మనెంట్ కాదండి, అవి ఆనందాల్లా కనిపించి దుఃఖాలే సుమా అని మనకి శంకర్లు చెప్తున్నారు. సో తాదాత్మ్యం చెంది ఈశ్వరుడి చరణారవిందాలని తాదాత్మ్యంతో కొలవమని చెప్తున్నారు. ఇదండి 76వ శ్లోకం.